హైదరాబాద్ బంజారాహిల్స్లోని హీరా గ్రూప్ కార్యాలయంలో మరోసారి ఈడీ సోదాలు తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో హీరా గ్రూప్ చైర్మన్ నవహీరా షేక్ ఆఫీస్తో పాటు ఎమ్మెల్యే కాలనీ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపడుతోంది. కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. హీరా గ్రూప్ కార్యాలయంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శశి మరిన్ని వివరాలు అందిస్తారు. శశి, ప్రస్తుతం చేపట్టిన సోదాల్లో ఏం గుర్తించింది ఈడీ? పూర్తి అప్డేట్స్ చెప్పండి. హీరా గ్రూప్ పై ఇప్పటికే పలుమార్లు ఈడీ అధికారులు రైస్ కొనసాగించారు. ఇప్పటికే ఆస్తులను కూడా జప్తు చేసిన సందర్భం కూడా ఉంది. అయితే తాజాగా మరోసారి ఈ రోజు ఈడీ అధికారులు హీరా గ్రూప్ పై సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి ఇటు బంజారాహిల్స్లోని హీరా గ్రూప్ ప్రధాన కార్యాలయంతో పాటు ఇంకా మరికొన్ని చోట్ల కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. నవీరా షేక్ ఆఫీస్ లోనూ, ఆ తర్వాత రోడ్ నెంబర్ 10 ఎమ్మెల్యే కాలనీ ఉండే ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే సుమారుగా కోట్లలో నిధులు పక్కదారి పట్టినట్టు గోల్మాల్ జరిగినట్టు కూడా ఈడీ గుర్తించింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం డాక్యుమెంట్లను కూడా ఇప్పటికే సేకరించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. అయితే నవీరా షేక్ స్కీమ్ల పేరిట స్కామ్లకు పాల్పడ్డారంటూ కూడా ఇంతకుముందే ఇటు ఈడీ అధికారులు కూడా 2019 ఆఫీసులోని కేసులు నమోదు చేశారు. కంపెనీ రూల్స్ ఉల్లంఘించి ఈమె మోసాలకు పాల్పడినట్టుగా కూడా మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇక కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసింది. తమ సంస్థల్లో పెట్టుబడి పెడితే ఏడాదికి 35% పైగా అధిక వడ్డీ చెల్లిస్తానంటూ కూడా దేశవ్యాప్తంగా ఆ జనాల నుంచి సుమారుగా 1000 కోట్లు వసూలు చేసినట్టుగా ఇప్పటికే ఆయన మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత పెట్టుబడులు పెట్టినటువంటి వారందరికీ కూడా ఏమాత్రం లాభాలు ఇవ్వకుండా వారు పెట్టినటువంటి డబ్బులు కూడా వివిధ మార్గాల ద్వారా ఇతర కంపెనీలకు మళ్లించినట్టుగా కూడా ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. అందుకు అనుగుణంగానే కేసు నమోదు చేసి పలుమార్లు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించినటువంటి సందర్భం కూడా ఉంది. మరోవైపు హీరా గ్రూప్ పై నమోదైనటువంటి కేసులు ఈడీ వేగం పెంచిందంటూ కూడా చెప్పుకోవచ్చు. నవీరా షేక్ కు సంబంధించినటువంటి ఆస్తులను కూడా ఒక్కొక్కటిగా అటాచ్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పటికే సుమారుగా 300 నుంచి 400 కోట్లకు విలువ చేసేటటువంటి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేస్తుంది. తాజాగా హైదరాబాద్ లో ఉండేటటువంటి పోలీస్ లో పలు ఫ్లాట్లను కూడా ఆమెకు సంబంధించిన ఫ్లాట్లను కూడా స్వాధీనపరుచుకుంది. ఇక పోలీస్ లో ఉండేటటువంటి సుమారుగా 80 కోట్ల విలువైనటువంటి ఆ ఫ్లాట్లను కూడా సీజ్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పటి రోజు సుమారు 320 కోట్ల పైచిలకు ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఇంకా 600 కోట్ల పైచిలకు ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సుమారుగా దేశవ్యాప్తంగా కూడా నవీరా షేక్ మీద కేసులు నమోదయ్యాయి. కేవలం ఈడీ మాత్రమే కాకుండా వివిధ దర్యాప్తు సంస్థలు ఈ కేసులు నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ల రూపంలో సేకరించి వాటిని తిరిగి జనాలకు ఇవ్వడమే కాకుండా అక్రమ మార్గంలో వివిధ షెల్ కంపెనీలకు, నకిలీ కంపెనీలకు మళ్లించారు. ఆ తర్వాత తిరిగి నవీరా గ్రూప్ లోకి వచ్చే విధంగా కూడా వీరంతా కూడా ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగానే పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారన్న అభియోగాల ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ అధికారులు గతంలో కేసు నమోదు చేశారు. ఆ కేసు ఆధారంగానే పలుమార్లు సోదాలు నిర్వహించారు. తాజాగా కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం మొదలైనటువంటి ఈ సోదాలు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ పెట్టుబడులకు సంబంధించి, ఆ తర్వాత పెట్టుబడుల మళ్లింపులకు సంబంధించి కూడా పలు కీలక డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శశి.